26వ తేదీ నవంబర్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. మొదటి సమూయేలు 25వ అధ్యాయము 6వ వచనము. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక. సహోదరి సహోదరులారా, ప్రభువుని ఆశ్రయించు వారు సురక్షితంగా జీవిస్తారు. లోకంలో ఎన్ని కీడులు జరుగుతూ ఉన్నప్పటికీ, చుట్టుప్రక్కల ఎన్ని అపాయకర పరిస్థితులు ఉన్నప్పటికీ వారికి ఎటువంటి కీడు జరగదు. ప్రభువే వారిని కాపాడతాడు. కేవలం వారిని కాపాడటమే కాదు, వారికి కలిగిన అంతటిని ప్రభు భద్రపరుస్తాడు. ఒక్కోసారి మనం వింటూ ఉంటాము, కొన్ని పరిస్థితుల వలన కొన్ని కుటుంబాలు ఎన్నో నష్టపోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ప్రాణ నష్టం జరిగితే మరొకసారి ఆస్తి నష్టం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా కూడబెడుతున్న ధనం, ఆస్తులు ఒక్క క్షణంలో నశించిపోతాయి. కానీ ప్రభువునికి లోబడి జీవించే వారిపై ప్రభు యొక్క కృప ఉంటుంది. ఎటువంటి తెగులు వారి గుడారమును సమీపించదు. ప్రభు యొక్క కృపలో వారు సురక్షితంగా సంతోషంగా జీవిస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మాకు తెలియకుండానే మమ్మల్ని ఇప్పటి వరకు ఎన్నో కీడుల నుండి రక్షించావు తండ్రి. రోజు మేము సజీవుల లెక్కలో ఉన్నాము అంటే అది కేవలం మీ కృపయే ప్రభువా. మమ్మల్ని భద్రపరుస్తున్న దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఇక ముందు కూడా మీరే మమ్మల్ని కాపాడండి ప్రభువా. అన్ని రకాల అపవాది తంత్రముల నుండి, కీడుల నుండి మీరే మమ్మల్ని రక్షించండి తండ్రి. మాకు కలిగి ఉన్నదంతయు మీరు ఇచ్చినదే ప్రభువా, మీ కృపయే తండ్రి. ఎటువంటి నష్టము జరగకుండా మీరే కాపాడండి తండ్రి. ప్రతిదినము ప్రతి క్షణము మీ రెక్కల క్రింద మేము సంతోషంగా జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.